నేను ఫస్ట్కి లేపుతాను పొద్దునే, నా మంత్లీ ఎక్స్పెన్సెస్ క్యాల్కులేట్ చేస్తాను. 48,200 రూపీస్ కావాలి ఈ మంత్కి నా దగ్గర. ఆ 48,200 రూపీస్ ఉంటే నాకు పీస్ ఆఫ్ మైండ్. అది 1,000 తక్కువ ఉంటేనే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎక్కడైనా తీయాలి కదా, ఎవరికైనా చెప్పాలి 1,000 రూపీస్ తర్వాత ఇస్తాను చెప్పేసి. ఆ 48,200 రూపీస్ నా దగ్గర ఉంటే పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే డబ్బు కావాలి. డబ్బు ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, డబ్బు లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఇప్పుడు నా పేరెంట్స్కి నేను ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ మెడిసిన్ ఇస్తాను, ఆ డబ్బు ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నా సిస్టర్స్ ఎడ్యుకేషన్కి, నా బ్రదర్ ఎడ్యుకేషన్కి నేను ఎవ్రీ మంత్ ఇస్తాను, అది ఇట్ కుడ్ బి 1,000 రూపీస్. ఆ 1,000 రూపీస్ షార్ట్ ఉంటేనే నాకు పీస్ ఆఫ్ మైండ్. సో పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే డబ్బు కావాలి, హెల్త్ కావాలంటే డబ్బు కావాలి. డబ్బు లేకపోతే స్ట్రెస్ అవుతుంది కదా, స్ట్రెస్ అవుతే నెక్స్ట్ షుగరు అది ఇది అన్ని స్టార్ట్ అవుతుంది. సో మంచి హెల్త్ కావాలంటే మనకి డబ్బు కావాలి. ఇంటిలో ఒక 10,000 to 15,000 పెట్టుకుంటే ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ కోసమో ఆ 10,000 to 15,000 నేను పట్టుకోనంటే ఒక ధైర్యం ఉంటుంది కదా, ఆ ధైర్యం కావాలంటే ఆ 10,000 to 15,000 మనకి కావాలి. ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ కొనాలంటే మనకి డబ్బు కావాలి. ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా ఉంటుంది, నా ఇంట్లో ఎవరికి ఏమైతేనో పర్లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తాను, వాళ్ళని అడ్మిట్ చేస్తాను, వాళ్ళని ట్రీట్మెంట్ అవుతుంది, అక్కడ నేను వచ్చినప్పుడు ఒక సైన్ తీసుకొని వస్తానంటే ఎంత మంచిగా ఉంటుంది. ఆ పాలసీ తీసుకోవటానికి మన దగ్గర డబ్బు ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవటానికి మన దగ్గర డబ్బు ఉండాలి. ఇప్పుడు గాడి బండిలో 10 రూపీస్ దోశ దొరుకుతుంది, కొద్దిగా హైజీనిక్ హోటల్లో 30 రూపీస్ దొరుకుతుంది. ఆ ఎక్స్ట్రా 20 రూపీస్ మన దగ్గర ఉండాలి మన ఫ్యామిలీకి హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి. సో అదికి డబ్బు కావాలి, హెల్దీ ఫుడ్కి డబ్బు కావాలి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మంచిది కావాలంటే మనకి డబ్బు కావాలి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది మంచిగా, మంచి హోటల్లో దొరుకుతుంది, మంచి షాప్లో దొరుకుతుంది. ఆ షాప్కి వెళ్ళటానికి ఆ ఎక్స్ట్రా డబ్బు ఉంది కదా, 10 రూపీస్ నుంచి నెక్స్ట్ ఎక్స్ట్రా 20 రూపీస్, అది ఉంటే అది కోసం మన దగ్గర డబ్బు కావాలి. హ్యాపీ ఫ్యామిలీ ఉండాలంటే డబ్బు కావాలి. హ్యాపీ ఫ్యామిలీ కావాలంటే డబ్బు కావాలి. ఈ ఫ్యామిలీలో గొడవ జరుగుతుంది కదా, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డబ్బు కోసమే అది అది తర్వాత మాట్లాడినప్పుడు వేరే వస్తుంది, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అండర్ కరెంటు డబ్బు జరుగుతుంది. పేరెంట్స్ది మనది రిలేషన్షిప్ బాగుండాలంటే డబ్బు కావాలి. చిల్డ్రన్ది మనది ఎడ్యుకేషన్ రిలేషన్షిప్ బాగుండాలంటే డబ్బు ఉండాలి. వైఫ్ది హస్బెండ్ది మంచిగా ఉండాలంటే మినిమం డబ్బు కావాలి. చాలా 1 కోటి అక్కర్లేదు, బట్ ఆ మంత్లీ అడ్జస్ట్మెంట్కి డబ్బు కావాలి. సో ఆ డబ్బు ఉంటే ఇట్ విల్ బి ఏ హ్యాపీ ఫ్యామిలీ. ఆ డబ్బు లేకపోతే ఎప్పుడూ ఫ్యామిలీలో కలహాలు ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ హ్యాపీ ఫ్యామిలీ యూ నీడ్ టు హ్యావ్ మనీ. ఫ్యామిలీది సేఫ్టీ కావాలంటే మన దగ్గర డబ్బు కావాలి. ఇప్పుడు సపోజింగ్ ఒక రిసెప్షన్కి వెళ్తారు, ఆ ఊరు బయట ఉంది, సిటీ నుంచి బయట ఉంది ఆ హాల్, బయట వచ్చినప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు ఆ బస్సులు స్టాప్ చేయట్లేదు, హైవేలో ఫ్యామిలీ కూడా మీరు స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సేఫ్టీ ఉంటుందా? అదే మన దగ్గర చిన్న కారు ఉంటే, పెద్ద కారు కాదు, చిన్న కారు ఉంటే మనం వెళ్ళొచ్చు కదా. ఆ సేఫ్టీకి డబ్బు కావాలి. మన ఇంటి ఒక సేఫ్ జాగాలో ఉండాలంటే, రెంటెడ్ హౌస్ మేబీ, ఆ రెంటెడ్ హౌస్ ఒక సేఫ్ జాగాలో ఉండాలంటే కొద్దిగా డబ్బు కావాలి. ఎందుకంటే అదే ఇంటి ఒక రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర ఉంటే 6,000 రూపీస్ రెంట్. సేమ్ సైజు ఒక మంచి లొకాలిటీలో వెళ్ళాలంటే మేబీ 8,000 రూపీస్ ఆర్ 9,000 రూపీస్. ఆ 3,000 ఎక్స్ట్రా మన దగ్గర కావాలి ఫర్ ద హౌస్ టు బి సేఫ్. డబ్బుంటే ఆప్షన్స్ ఉంటుంది, డబ్బుంటే ఆప్షన్ ఉంటుంది. ఆ హోటల్కి వెళ్ళాలా, ఈ హోటల్కి వెళ్ళాలా, డబ్బుంటే మాత్రం. డబ్బు లేకపోతే ఏ హోటల్ చీపు అక్కడ వెళ్తాం. ఇప్పుడు ఒక మన చిల్డ్రన్ని ఓకే నేను వెయిట్ చేస్తున్నాను. మన చిల్డ్రన్ని ఒక మంచి స్కూల్కి పెట్టాలంటే డబ్బు ఉంటే మనం చూస్ చేస్తాం, ఆ స్కూల్కి పెట్టాలా, ఈ స్కూల్కి పెట్టాలా, ఎక్కడ పెట్టాలి. డబ్బు లేకపోతే ఎలా చూసిగా అవుతుంది, ఏ స్కూల్లో ఫీజు తక్కువ ఉంది అక్కడ పెట్టాం. సపోజింగ్ ఇప్పుడు నా సిస్టర్కో నా బ్రదర్కో ఒక జాబ్ దొరుకుతుంది, ఎడ్యుకేషన్ చేస్తారు, ఎడ్యుకేషన్ చేసిన తర్వాత వాళ్ళు వస్తారు, అన్నయ్య నాకు 2 jobs దొరికింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఏమేం జాబు, ఒక జాబ్ ఉంది 30,000 శాలరీ, అక్కడ ఆఫీస్లో నాకు ఏం పని లేదు,
ఫామ్ వస్తుంది, సీల్ పెట్టాలి. పొద్దున్నే సీల్ పెట్టడానికి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు సీల్ పెట్టాలి. ఎవ్రీ మంత్ ఫుల్ 30 days సీలే పెట్టాలి, వేరే ఏం పర్లేదు. 30,000 ఇన్నొకటే జాబ్ ఉంది, అక్కడ 15,000 రూపీస్. అక్కడ ఏమంటే చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు పనిచేస్తున్నారు, వాళ్ళకి నేను అసిస్ట్ చేయాలి. నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అక్కడ ఒక 3 years పనిచేస్తే నా లైఫ్ చేంజ్ అయిపోతుంది. డబ్బుంటే ఆప్షన్ చూస్ చేయవచ్చు. డబ్బుంటే ఏం చెప్తాను నేను, ఫస్ట్ 15,000 రూపీస్ జాబ్ తీసుకో, అక్కడ నేర్చుకోవటానికి ఉంది. డబ్బు లేకపోతే ఏం చెప్తాను, నేర్చుకోవటం ఫస్ట్ 30,000 రూపీస్ తీసుకో. డబ్బుంటే ఆప్షన్ ఉంటుంది, డబ్బు లేకపోతే ఆప్షన్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఒక కంఫర్టబుల్ ఉండాలంటే, ఒక కంఫర్టబుల్ రెంట్ ఇంటేనే పర్లేదు, ఒక కంఫర్టబుల్లీ ఉండాలంటే నాకు డబ్బు కావాలి. ఒక సోఫా, ఒక చిన్న ఫ్రిడ్జ్, ఒక అది ఇది కంఫర్టబుల్ ఎవరైనా వస్తే మనకి ఒక రెస్పెక్ట్ఫుల్లీ ఉండాలంటే డబ్బు కావాలి. కోటి అక్కర్లేదు. ఒక సోఫాకి, ఒక డైనింగ్ టేబుల్కి, ఒక చిన్న టీవీకి, ఒక ఎక్స్ట్రా రూమ్కి, ఇదన్నీ విషయానికి మనకి డబ్బు కావాలి. డబ్బుంటే కరేజ్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. కరెక్టేనా? డబ్బుంటే కరేజ్ ఉంటుంది, డబ్బు లేకపోతే కరేజ్ ఉంటుంది. ఎప్పుడు భయం, ఏమైనా చెప్తే. కొద్దిగా డబ్బు ఉంటే 15,000-20,000 బ్యాంకులో ఉంటే ఆ ధైర్యమే వేరే. కరెక్టేనా? హ్యాపీ ఫ్యామిలీ నేను చెప్పాను. డబ్బుంటే ఫ్రీడమ్ ఉంటుంది, డబ్బుంటే మన దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది. ఈరోజు నాకు ఏదైనా అర్జెంటు చాలా పని చేసిన తర్వాత 5 years 6 years వచ్చాయిన తర్వాత నాకు ఏదైనా ఇదికి ఫ్యామిలీ మ్యారేజ్ వెళ్ళాలంటే నా దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది, నేను వెళ్తానని చెప్పేసి. డబ్బు లేకపోతే ఫ్రీడమ్ ఉంటుందా? డబ్బు లేకపోతే నాకు పని లేకపోతే డబ్బు లేదు, ఫ్రీడమ్ ఉంటుంది. కొత్తది ఏదైనా పని చేయాలి, డబ్బు ఉంటే ధైర్యం ఉంటుంది, డబ్బు లేకపోతే ధైర్యం ఉంటుంది. డబ్బుంటే లేసి వెళ్ళిపోవచ్చు. ఎక్కడి నుంచి? అన్కంఫర్టబుల్ కాన్వర్జేషన్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది, వాళ్ళు అన్కంఫర్టబుల్ కాన్వర్జేషన్ చేస్తున్నారు, మీకు ఆ కాన్వర్జేషన్ నచ్చదు. బేసికలీ మేబీ ఫ్యామిలీ లోపల ఎవరి గురించో ఏమో మాట్లాడుతున్నారు, మీ ఫాదర్ గురించి లేకపోతే ఎవరి గురించో మాట్లాడుతున్నారు, అది మీకు నచ్చదు. మీరు డబ్బుంటే లేసి వెళ్ళిపోవచ్చు. ఏమి ఊళ్ళో మాట్లాడుతున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. డబ్బు లేకపోతే వెళ్ళిపోవటానికి కూర్చోవాలి. ఎందుకో వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, రేపుకి హెల్ప్ వెళ్తే వాళ్ళు చాలా యాటిట్యూడ్ చూపించావు, వెళ్ళిపోయావు, ఇప్పుడు వచ్చావా అంటారు. అందుకోసము అదన్నీ యోచన చేసుకోండి. మనకు నచ్చలేకపోతేనే కూర్చోవాలి అక్కడ. అవును అని చెప్పాలి. నచ్చలేకపోతే డబ్బు ఉంటే లేచి వెళ్ళిపోవచ్చు. డబ్బుంటే రెస్పెక్ట్ దొరుకుతుంది.